అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు చీఫ్ ఫిజిషియన్, మెడికల్ స్పెషలిస్ట్ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు. అనుభవాలు గొప్ప తరగని సంపద, అనుభవాల్ని పంచి అమరుడవవు. భీష్ముని అనుభవాలే విశ్వానికి స్ఫూర్తి, సూర్యరావు మాట సూటిబాట. భీష్ముడు అంపశయ్యపై పరుండి తాను కోరుకున్న మరణం కోసం నిరీక్షిస్తున్నటువంటి సమయంలో ధర్మరాజు వెళ్ళి, తాత, ఈ ప్రపంచంలో అత్యంత నిజమైన విషయం ఏమిటిని అడుగుతాడు. అప్పుడు భీష్మాచార్యులు, నహి మానుషాత్ కచ్చిత్ మహత్తరం, నహి మానుషాత్ కచ్చిత్ మహత్తరం విద్యతే అని సమాధానం చెబుతాడు. అంటే నథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాన్ ఇన్ ద యూనివర్స్. మనిషి కంటే సర్వోన్నతుడు, మహాశయుడు వేరెవరూ లేరు. మనిషి చుట్టూ, తన అనుభవాల చుట్టూ, తన సంక్షేమం చుట్టూ ఈ సమాజం తిరుగుతోంది. ఆ అనుభవాల్ని కొందరు స్ఫూర్తిగా తీసుకొని మహోన్నతులు అవుతున్నారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ అనుభవాల్ని స్వీకరించి భద్రపరిచే బృహత్తర కార్యక్రమం అద్భుతం, అమోఘం. భావితరాలకి ఇది అమృతధారా పుంజం. అనుభవాలంటే ఏమిటి? గడిచిన జీవితంలో కొన్ని ఘట్టాలే కదా. ఇక నా అనుభవాల విషయానికి వస్తే, నా పేరు కూటికుప్పల సూర్యారావు. మా నాన్నగారు శ్రీరాములు, మా అమ్మ శ్రీమతి సన్యాసమ్మ. శ్రీకాకుళం జిల్లాలో కింతిరి గ్రామం నా జన్మస్థలం. మా తల్లిదండ్రులకు మేము 6 పిల్లలం. అందరికంటే పెద్దవాడిని నేను. మా గ్రామానికి నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజుల్లో కూడా, అంటే హౌస్ సర్జన్ వచ్చే వరకు కూడా ఎలక్ట్రిసిటీ లేదు. ఎంబీబీఎస్ ఆంధ్ర వైద్య కళాశాలలో చదువుతున్న రోజుల్లో ఇంటికి వెళితే కృష్ణాయిల దీపం వద్దే నా చదువు. మా ఊరు నుంచి పొరుగునే ఉన్న శ్రీకాకుళం వెళ్ళాలంటే పొలం గట్ల మీద కాలువలు దాటి, స్కూల్ రోజుల్లో అయితే వర్షాలు పడితే గడ్డ పొంగితే బట్టలు తీసి నెత్తి మీద పెట్టుకొని ఆ రెల్లిగడ్డ దాటి వెళ్ళేవాళ్ళం. మాది ఓ అతి సామాన్యమైన రైతు కుటుంబం. మా నాన్న 4వ తరగతి వరకు చదువుకున్నారు, మా అమ్మ ఏమి చదువుకోలేదు. ఈరోజు సమాజంలో నా ఈ గౌరవప్రదమైన స్థితికి నా తల్లిదండ్రులు నేర్పినటువంటి సంస్కారం, అంటే నా తండ్రి నేర్పిన నైతిక జీవనమే కారణం. నా తల్లిదండ్రులే నా గురువులు. నా భార్య శ్రీమతి గృహలక్ష్మి. డాక్టర్ అంటే ఆ రోజుల్లో లక్షల్లో కట్నాలు ఆశించినా, ఆశ చూపినా పైసా కట్నం తీసుకోకుండా మాలాంటి సాధారణ రైతు కుటుంబం బిడ్డనే ఆదర్శ వివాహం నేను చేసుకున్నాను. నా అర్ధాంగి గృహలక్ష్మి 100కి 100 పాళ్ళు కర్మన వాచిన నా సహధర్మచారిణి. అందుకే నేను సుఖపడిపోతున్నానని ఆ భగవంతుడు
ఆమె నాకంటే ముందు తీసుకెళ్ళిపోయాడు. అది 1996 వేకువజామున రాత్రి 1 గంట సమయంలో నేను జెనీవా నుండి ఓ అంతర్జాతీయ సదస్సులో గెస్ట్ స్పీకర్గా పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చాను. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అయింది. ఆ రోజుల్లో అన్ని ఫ్లైట్స్కి ఏరో బ్రిడ్జ్లు ఉండేవి కావు. మనం ఫ్లైట్ దిగి వేరే బస్సులో విమానాశ్రయంలోకి వెళ్ళేవాళ్ళం. బస్సు కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఆ మసక వెలుతురులో ఎవరో ఒక యువకుడు నాకు నమస్తే సార్ అన్నాడు. నేను ఆ చీకటి వెలుగుల్లో అంత గట్టిగా పట్టించుకోలేదు. ఇంకాస్త ముందుకొచ్చి అతడు, సార్ నేను మీ దగ్గర మీ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకున్నాను. మాది చాలా నిరుపేద కుటుంబం. మీరు పెట్టిన విద్యాభిక్ష వల్లే ఈనాడు నేను గౌరవప్రదంగా సిఎస్ఎఫ్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉద్యోగం చేస్తున్నాను అని నా పాదాల మీద పడ్డాడు. ఒక్కసారి నేను ఆశ్చర్యం ఆనందాలతో కూడిన షాక్ గురయ్యాను. నా కళ్ళ వెంబడి నీళ్లు ధారాపాతంగా వచ్చాయి. ఆ క్షణాలు ఇంకా నాకు గుర్తు. అసలు దీని నేపథ్యం ఏంటంటే 1982-83 ప్రాంతంలో నేను విశాఖపట్నం మురికివాడల్లో ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ బ్రిటన్ వారి ప్రాజెక్టులో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ మురికివాడల్ని దగ్గరలో రోజు చూస్తూ ఉండేవాడిని కదా. అక్కడ పిల్లలు వారు సరైన పోషకాహారం లేకపోవడం, చదువు లేకపోవడం, ఎంతోమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవడం, ఇది గమనించిన తర్వాత నాకు ఏమనిపించిందంటే వీళ్ళని ఏదైనా బాగు చేస్తే మంచిదేమో అనిపించింది. అందుకే నేను అప్పుడు చైల్డ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాను. దానిలో ఆ చుట్టుపక్కల కొబ్బరి తోట, భూపేష్ నగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్లమ్స్లో పిల్లలు, అలాగే రెడ్ లైట్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లలు, అక్కడ పడుపు వృత్తి చేస్తున్న తల్లులు, వారి పిల్లలు, ఆ వాతావరణంలో పెరిగే దయనీయమైన పరిస్థితులకి నేను చలించిపోయాను. అందుకే చిల్డ్రన్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ అన్నటువంటి ఒక పెద్ద ఆశయంతో వాళ్ళందరికీ కూడా ఉచిత భోజనం, ఉచిత విద్య, లైఫ్ స్కిల్స్, యువతి యువకులకైతే ఇన్కమ్ జనరేషన్ శిక్షణ ఇవ్వడం, ఇవన్నీ ప్రారంభించాను. నా సంపాదనలో 30% సీడ్ మనీగా స్టార్ట్ చేశాను. ఆ రోజుల్లో శ్రీ టి మునివెంకటప్ప ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, శ్రీ చెల్లప్ప ఐఏఎస్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, శ్రీ బి ప్రసాదరావు ఐపీఎస్ ఫార్మర్ డీజీపీ వారి సహాయ సహకారాలతో, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారి గ్రాంటీన్ ఎయిడ్తో 2006 వరకు నడిపించాను. ఆ సంస్థ నుంచి ఎందరో యువతి యువకులు నేడు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది నాకు జీవితంలో ఎంతో తృప్తినిచ్చినటువంటి కార్యక్రమం. అంతేకాదు మా ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా నాటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ కెఆర్ నారాయణ గారి దగ్గర నుంచి 2 లక్షల నగదు బహుమానం కూడా అందుకున్నాం.